హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ రోజు నుంచి ఇల్లు బూజులు దులపటం ఆ పని అయితే మొదలుపెట్టాను. తిరణాల దగ్గరకు వస్తుంది కదా, కొన్ని పనులు చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను. ఈ ఎండలకి అన్ని పనులు ఒకే రోజు చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది. అందుకే రోజుకి కొన్ని పనులు అయితే చేస్తున్నాను. ఈ రోజు అయితే ఇంట్లో ఉన్న కటన్స్ అయితే ఉతుకుతున్నాను. ఇంకా టబ్బు కుర్జీలో ఈ దిండు ఒకటి వేసి ఉంచుతాం కదా, దానికి క్లాత్లు అవి తొడిగాం కదా, ఇంకా అవి కూడా ఉతికేస్తున్నాను. ఇలాంటి పనులు చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఉదయాన్నే మొదలు పెట్టుకోవాలి. కొంచెం ఎండ వచ్చింది అనుకోండి, అస్సలు పనులు చేయలేము. ఫస్ట్ నిద్ర లేచిన వెంటనే ముందు స్టార్ట్ చేసింది ఈ పనులే. నైట్ అయితే గచ్చంతా కడిగి ముగ్గు వేసుకుంటాను కదా, ఇంకా పని అయితే లేదు. ఇంకా ఉదయం లేచిన వెంటనే ఈ పనులు అయితే చేస్తున్నాను. కటన్ తీసేసినాక అర్మార్ అవతారం చూడండి ఎలా ఉందో. కటన్ వేసుకున్నాం అనుకోండి, అవన్నీ కనిపించకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది. మనకి కబోర్డ్స్ అవన్నీ పెట్టుకునే స్తోమత లేదనుకోండి, అర్మార్లో మనం ఏం పెట్టుకున్నా సరే కనపడకుండా ఉండటానికి కటన్స్ కొనుక్కొని వేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. మనకున్న దాంట్లో మనకున్న బడ్జెట్లో ఇంటిని నీట్గా ఉంచుకోవచ్చు. కటన్ కొనాలంటే ఎంత అవుద్ది? ఒక 100-200 పెడితే కటన్ అయితే వచ్చేసిద్ది. ఇంక ఇవన్నీ అయితే సరిపేసి అయితే నానబెడుతున్నాను. కటన్స్ కూడా పెద్దగా లేవులేండి నాకు. మామూలుగా కిటికీకి వేస్తే కటన్ ఒకటను, ఇంక ఇక్కడ అర్మార్ చూపించానుగా, దానికి టీవీ దగ్గర ఒక చిన్న గూడులాగా ఉంటాయి వాటికి. ఇంకా అర్మార్లో కబోర్డ్స్ లేవు కాబట్టి ఇలా కటన్ వేసుకొని ఇంకా కవరప్ చేస్తూ ఉంటాను. వీటిని కనీసం ఒక గంట సేపు అయినా నానబెట్టాలి, అప్పుడే మురికి అనేది త్వరగా పోయిద్ది. ఇవన్నీ పాతవే కాబట్టి ఇంకా కలర్స్ పోయేవి కూడా ఏమి లేవు, అందుకని అన్ని కలిపి అయితే నానబెట్టేశాను. ఇవి నానేలోపు ఇంకా వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ పని అయితే స్టార్ట్ చేయాలి. మన పని ఎలా ఉన్నా సరే ఇంట్లో వాళ్ళకి టయానికి మాత్రం రెడీ చేసి పెట్టాలి. లేదనుకోండి ఇంకా గొడవ చేస్తారు, ఏం చేస్తున్నారు టిఫిన్ చేయకుండా ఇంతసేపు ఖాళీగానే ఉన్నారు కదా, ముందు టిఫిన్ చేసేసి తర్వాత ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా అంటారు. ఎండొచ్చిద్దేమోనని మన భయం మంది. ఇంకా టిఫిన్ అయితేనేమో ఇంట్లో కొంచెం దోసల పిండి ఉంది, ఆ దోసల పిండిది అయితే గుంట పునుగులు పోసాను. రోజు దోశలు తిని కూడా బోర్ కొట్టినట్టుంటుంది. ఇంకా అప్పుడప్పుడు దోశల పిండి ఉంటే చాలండి, మనం అనేక రకాల టిఫిన్లు అయితే చేసుకోవచ్చు. ఇలా గుంట పునుగులు వేసుకోవచ్చు, దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చు, చాలా రకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పిండి కొంచెమే కదా ఉంది, ఇంక ఈరోజు అయితే చట్నీ చేయట్లేదు. ఇంక ఇవైతే నాకు మా ఆయనకి, ఇంకా మా ఆయనకైతే కొన్ని పెట్టేసి ఇంకా మిగిలినవి అయితే నేను తినేస్తాను. మాకే కాబట్టి చట్నీ లేకపోయినా సరే ఏదైనా వేసుకొని అడ్జస్ట్ అవుతాము. ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటాం కదా, కారం వేసుకొని నెయ్యి వేసుకొని అద్దుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటుందో. నెయ్యి ఎక్కువ వేసుకొని అసలు అద్దుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఎందుకని ఇలా నచ్చదు, చట్నీ కావాలని గొడవ చేస్తారు, కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను చట్నీతో తినడానికి అంతగా అయితే ఇష్టపడను, ఎక్కువ శాతం ఇలానే తింటుంటాను, నాకు ఇష్టం. ఇంకా మా ఆయనకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను. కరువు పనికైతే వెళ్ళాలి కదా, నవీనేమో టిఫిన్ తినేసి ఆడుకోవడానికి వెళ్ళాలి. పిల్లలకి స్కూల్ లేకపోయినా సరే త్వరగా టిఫిన్లు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్ళారనుకోండి, మనకు కూడా ఇంట్లో పని అని చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న కాంచి టీవీలని, ఫోన్లని గోల చేస్తూ ఉంటారు. వాళ్ళకి త్వరగా టిఫిన్ చేసి పెట్టామనుకోండి, ఇంకా చక్కగా బయటకు వెళ్ళి పిల్లలతో ఆడుకొని ఎంజాయ్ చేస్తారు. ఇంక ఈ లోపు అయితే అంట్లు కడుగుతున్నాను. అంట్లు అయితే చాలా అంట్లు ఉన్నాయి, ఈ అంట్లు మొత్తం కడిగేసేయాలి. ఈరోజు కూర కూడా చేసే పని లేదు. నిన్నైతే టమాటా పప్పు వండాను, ఆ పప్పు ఉంది. ఇంకా పప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. పప్పు వండిన రోజు మాత్రం 2 రోజులు తింటాము, ఎందుకంటే మా ఆయన తినడు కదా, నేను నవ్వినే మేమిద్దరమే తినేది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎంత తక్కువ వండుకోవాలనుకున్నా సరే 2 రోజులకైతే వచ్చిద్ది. అయినా మాకు పప్పు ఇష్టమేననుకోండి, ఇష్టంగానే తింటాము. మన ఏజ్కి పప్పు, ఆకుకూరలు ఇలాంటివి తినటమే చాలా మంచిది, పిల్లలకైనా సరే మనకైనా సరే. కాకపోతే రోజు పప్పైనా అన్నట్టుగా హేళనగా మాట్లాడతారు, కానీ ఆకుకూరలు ఇవన్నీ తినే వాళ్ళకి, ఫ్రైలు తింటారు చూడండి, ఫ్రైలు తినేవాళ్ళు మంచి కూరలు చేసుకొని తింటారు, అది ఇది అంటారు. ఫ్రైలు తింటేనే హెల్త్కి మంచిది కాదు. ఫ్రైలు అసలు ఎంత ఆయిల్ పీలుస్తాయి. ఏ కూర అయినా సరే ఫ్రైలు చేసుకొని తినే కంటే కూడా పులుసు కూరలాగా చేసుకొని తింటాం మంచిది. ఈ ఎండలకి ఇంకా చలవ చేస్తుంది పులుసు కూరలాగా తింటే. ఆ ఫ్రైలు తిన్నామనుకోండి, ఆయిల్ కదా, దప్పికగా ఉంటుంది. ఇప్పుడు అది కాక కూరగాయలు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఏ కూరగాయలు తీసుకున్నామన్నా సరే కేజీ 50 రూపాయలు, 40 రూపాయలు అలా చెబుతున్నారు. 40 రూపాయలన్నా పర్వాలేదు, 50 రూపాయలు. దొండకాయలు, బెండకాయలు ఇలాంటివి అవి హాఫ్ కేజీ తీసుకున్నా సరే మనకు ఒక్క పూటే వస్తాయి. వాటితో ఏమో మనం పులుసు కూరలు చేసుకోలేము, అన్నీ ఫ్రైలే చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ ఒకే కూర తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది కదా. పప్పు చేస్తే పప్పు, ఆకుకూర చేస్తే ఆకుకూరలు, ఏ కూర చేసినా సరే ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తింటే మాత్రం
మనకు సగం పని తప్పిద్ది, సగం టెన్షన్ కూడా తప్పిద్ది. ఆలోచనలు నిజంగా మనకి ఎక్కువగా ఆలోచించేది వీటి వల్లే. రేపు ఏం కూర చేయాలి, చేసిన కూర ఇంట్లో వాళ్ళు తింటారా తినరా, మనం ఇదే ఆలోచిస్తూ ఉంటాం. టిఫిన్ గురించి, టిఫిన్ కంటే కూడా నేనైతే మాత్రం ఎక్కువగా కూర గురించే ఆలోచిస్తాను అనుకోండి. రేపు ఏం కూర చేయాలి, ఇంట్లో వాళ్ళందరూ తింటారా లేదా, తినలేదనుకోండి తినని వాళ్ళకి ఏం కూర చేయాలి, అందులో నాకు సింపుల్గా ఉండాలి, ఎక్కువ కష్టపడకుండా ఉండాలి. రెండో కూర చేయాలంటే అది సింపుల్గా అయిపోవాలి. మళ్ళీ ఎక్కువ కష్టపడ్డామనుకో, 2 కూరలు ఎక్కువ కష్టపడి ఎక్కడ చేస్తాం. ఏదైనా పచ్చడి ఒకటి చేద్దామంటే అది తినరు. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం మాత్రం తప్పదనుకోండి. అంట్లయితే కడిగేసి ఇంక పక్కనైతే పెట్టేశాను. ఒక టబ్బుకైతే వచ్చేసినాయి అంట్లు. ఇంక ఇదిగోండి ఇప్పుడు బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఇంకా కర్టన్స్ అవన్నీ నానబెట్టాను కదా, ఇంకా సరుపులో నానబెట్టాను. అయినా కూడా లైట్గా సబ్బు అయితే పెట్టాను. సబ్బు పెట్టేసి ఇంకా బ్రష్ కొట్టేసి ఇంక ఇదిగోండి బండకైతే బాది ఉతుకుతున్నాను. ఇలా ఉతికాను అనుకోండి శుభ్రంగా మురికి అనేది పోయిద్ది. మనం ప్రతిరోజు ఉతకం కదా, ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి అలా ఉతుకుతూ ఉంటాము. అలాంటప్పుడు ఉతికేటప్పుడే మనం శుభ్రంగా ఉతుక్కోవాలి. ఏ పని చేసినా సరే శుభ్రంగా నీట్గా చేసుకున్నాం అనుకోండి, కొన్ని రోజుల పాటు ఇంకా ఆ వస్తువులు కానీ ఆ పని కానీ ఏదైనా సరే మురికిగా లేకుండా నీట్గా ఉంటుంది. మనం కొంచెం లేటుగా చేస్తున్నా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కర్టన్స్ ఉతికేసిన తర్వాత ఇంకా రోజువారి బట్టలు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా ఉతికేసాను. ఇలా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు రోజువారి బట్టలు నేను ఏదో అలా అయితే ఉతికేస్తాను. ఎందుకంటే సరుపులో నానబెడతాం కదా, ఊరక అలా నలిచి ఉతికినా సరిపోయింది. ఎలాగో రోజు వేసుకుంటాం కదా, ఈ రోజు సరిగ్గా ఉతకపోయినా సరే రేపు ఉతుక్కుంటాం కదా, అందుకోసమని అన్ని బట్టలు బ్రష్లు కొట్టి ఎక్కువ నీట్గా ఉతకాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా కర్టన్స్ అవంటే మనం రోజువారీ ఉతకం కాబట్టి వాటిని మాత్రం పర్ఫెక్ట్గా ఉతికేస్తే తర్వాత ఇంక రేపు ఎలాగో మళ్ళీ ఈ బట్టలు ఉతకాల్సిందేగా మనం, అప్పుడు కొంచెం బ్రష్లు కొట్టేసుకొని నీట్గా ఉతకొచ్చు. ఇలా అయితే ఉతుకుతుంటాను నేను, కొంచెం పని అనేది మనకు తగ్గటానికి. ఒక్కళ్ళమే మరి ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలి కదా, కష్టంగా ఉంటుంది కదా. టిఫిన్ కూడా చూడండి, ఉదయం ఒక టిఫిన్ చేశాను కదా, ఇంకా గుంట పునుగులు పోసాను కదా, ఇంకా మా నవీన్కైతే గుంట పునుగులు తింటాడులేండి, కాకపోతే పిండి తక్కువగా ఉంది కదా, అందుకోసం నూడిల్స్ తెచ్చుకొని ఇంక ఇప్పుడు నూడిల్స్ అయితే చేశాను. ప్రతి ఒక్క చిన్న పని కూడా మనమే చేయాలి. ఇంకా నేనైతే గుంట పునుగులు 4 ఉన్నాయి కదా, అవి కొంచెం నూడిల్స్ కొంచెం, ఈ 2 అయితే తినేసాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇదే. ఇంట్లో అయితే టీ పొడి అయిపోయింది. ఇంకా ఊళ్ళో అయితే టీ పొడి ప్యాకెట్ అయితే ఒకటి తెప్పించాను. 100 గ్రాముల ప్యాకెట్ ఒకటి తీసుకురమ్మన్నా, 100 గ్రాములు కాదు 50 గ్రాములు తీసుకురమ్మన్నా. ఎలాగో మళ్ళీ సరుకులు తెప్పించుకుంటాం కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి 50 గ్రాములు లేవంట, అందుకని 100 గ్రాములు అయితే తీసుకొచ్చాడు. సరుకులు అయితే ఒక్కొక్కటి అయిపోవస్తా ఉన్నాయి. ఇంకా తెప్పించాలి, ఒక వారం రోజుల్లో సరుకులు కూడా తెప్పించుకోవాలి. టిఫిన్ తినేసిన తర్వాత ఇల్లు అయితే ఇంకా పైన అయితే బూజు దులుపుతున్నాను. ముందు మనం బూజు దులపాలంటే పైనే కదా దులిపేది. పైన దులుపుకున్న తర్వాతే కింద అరమార్లు దులుపుకోవాలన్నా, ఇంక ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ పైన ఇలా మూలలో అవన్నీ నీట్గా బూజు దులుపుకోవాలి. తర్వాత ఫ్యాన్లు దులుపుకోవాలి. ఇవన్నీ దులుపుకున్న తర్వాతే మనం అరమార్లు అవన్నీ క్లీన్ చేయటం అయితే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ముందు మనం అరమార్లు అవన్నీ దులుపుకుంటా ఉన్నాం అనుకోండి, పైన బూజు దులుపుతాం కదా, పైన దులిపేది మొత్తం అంతా కింద రాలి అరమార్లో కింద ఉన్న సామాన్ల మీద మొత్తం పడతా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఫస్ట్ పైన అయితే బూజు దులుపుకోవాలి, తర్వాత కింద అరమార్లు అవి క్లీన్ చేసుకోవాలి. అందరికీ తెలుసులేండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం అయితే చెప్తున్నాను. పైన బూజు దులిపిన తర్వాత ఇక్కడ గోడకైతే నేను కొన్ని పటాలు అయితే పెట్టాను. ఇంకా అవైతే ఒక క్లాత్ తీసుకొని మొత్తం అయితే శుభ్రంగా తుడిచి అయితే పెట్టుకుంటున్నాను. టెడ్డీ వేర్లో అవన్నీ ఉన్నాయి. ఇంకా నీట్గా అయితే తుడిచి అయితే పెట్టుకుంటున్నాను. ఇంక వీటిని అయితే కడగటం అవి అయితే ఏం చేయట్లేదు, కడిగినా పాడైపోతాయిలేండి. ఈ పటాలు అనేవి కొంచెం తక్కువ క్వాలిటీ కదా, ఏదో తాజ్మహల్ అని, హౌస్ పటం అని. ఈ పటాలు అయితే పిల్లలు నాకు మదర్స్ డే రోజు అప్పుడైతే గిఫ్ట్గా ఇచ్చారు. 2 పటాలు అయితే తీసుకొచ్చారు, మా అమ్మాయి ఇచ్చింది. ఇంట్లో అందంగా డెకరేషన్గా పెట్టుకోవడానికి మనకు కూడా ఎక్కువ వస్తువులు లేవులే అని చెప్పేసి ఇంక నేను పైన గోడకైతే సీళ్ళ కొట్టించి ఇంక అక్కడైతే తగిలిచ్చాను. ఏదో ఈరోజు కొన్ని అయితే క్లీన్ చేశాను. ఇంక ఇదైతేనేమో నైటు ఇంకా కర్టన్స్ అవన్నీ ఉతికాను కదా, తీసి ఉతికేయడానికి ఎంత కష్టం ఉంటుందో మళ్ళీ సాయంత్రం పూట ఇవన్నీ అయితే సర్దేసుకోవాలి నీట్గా. ఉతికేటప్పుడు బాగానే ఉతుకుతాము, ఎక్కువ ఓపిక తెచ్చుకోనల్లా ఉతుకుతాము, ఆరేస్తాము, అంతే బాగానే ఉంటుంది. సర్దుకునేటప్పుడు మాత్రం కొంచెం బద్ధకంగా అనిపించింది.
ఇప్పుడు కాదులే కాసేపు ఉన్నాక సర్దుదాంలే అని చెప్పేసి అలాగే వదిలేస్తూ ఉంటాము. కటన్ తీసాను కదా, ఈ అరమార కూడా శుభ్రంగా అయితే తుడిచాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కటన్ ఉతికేసాను కదా, కటన్ ఉతికేసిన తర్వాత మళ్ళీ అరమారలో దులుపుకుంటా ఉన్నాను అనుకోండి, ఆ దుమ్ము మొత్తం కటన్ మీద పడిద్ది. అందుకని చెప్పేసి అరమార ఈ కిటికీలు కూడా మొత్తం శుభ్రంగా అయితే తుడిచేసాను. వెనక వైపునైతే పాత క్లాత్ ఒకటి అయితే కట్టి ఉంచుతాను. ఎందుకంటే ఈ కటన్ అనేది చాలా పల్చగా ఉంటుంది, బయట ఎండ ఫోక్స్ అనేది ఇంట్లోకి పడిద్ది. అందుకని చెప్పేసి ఇంకా వెనక వైపునైతే ఈ పాతదైతే క్లాత్ కట్టించాను. అసలు ఈ కటన్కి హోల్స్ లాగా పెట్టించాను. ఆ హోల్స్కి ఏంటో చిన్న ఎనపేలాగా డిజైన్ లాగా పెట్టారు. అవి మొత్తం ఊడిపోయినాయి అనుకోండి. అసలు మనం అందం కోసమని ఇలా హోల్ లాగా ఉండే మాత్రం అస్సలు తీసుకోకూడదు. నార్మల్గా ఉన్నాయి ఎన్నాళ్ళు ఉన్నా సరే అలాగనే ఉంటాయి. ఇవన్నీ చూడండి చాలా వాటికి పోయినాయి, ఏదో ఒకటో రెండో ఉన్నాయి. ఇవి మొత్తం పోయినాయి, అన్ని హోళ్ళన్నీ ఉట్టియే. ఇవేమో మనకు పెట్టుకోవడానికి సరిగ్గా రాదు. మళ్ళీ వీటిని పట్టుకొని మనం మిషన్ల కాడికి ఎక్కడ పోతాము? వాళ్ళు ఇంకా ప్రతి చిన్నదానికి కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇంక ఇవన్నీ ఎక్కడ చేపిస్తాంలే అని చెప్పేసి ఆ పడిపోయినాయేమో పడేయడానికి ప్రాణం అప్పదు. అవన్నీ తీసి ఓసాటైతే పెట్టాను, ఇంకా అలాగనే ఉంచేసాను. ప్రస్తుతానికి ఇంక ఇలాగనే వాడేస్తున్నా. ఇప్పుడైతే మనకు అంత కాస్ట్లీ ఏం కొనుక్కొచ్చి వాడాల్సిన అవసరం అయితే లేదు. ఏయోటి పని గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే పిల్లల చదువులు, అవి ముఖ్యం మనకి. వాళ్ళు కొంచెం సెటిల్ అయిన తర్వాత మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మన బడ్జెట్లో మనకు వచ్చే వాటికి కొనుక్కొని మనకున్నంతలో నీట్గా ఉంచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు కటన్స్ వేయరు, ఏదో పాత చీరలు వేస్తూ ఉంటారు. అలా వేస్తే నీట్గా ఉండవు. ఏదో మనకు ఉన్నంతలో ఒక 100, 200, 300 అలా ఖర్చు పెట్టుకొని అయితే మనకు ఉన్నంతలో కొనుక్కోవచ్చు. అస్సలు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, అస్సలు మరీ తక్కువగా పిసినారితనంగా ఇంట్లో చినిగిపోయినట్టుగా అలా ఉంచుకుంటే కూడా దరిద్రం. టబ్ కుర్జీలు దీంట్లో ఉన్నాయి కదా, ఇంకా వాటికి కూడా ఇంక ఇదిగోండి కవర్ అయితే తొడిగేశాను. ఈ క్లాత్ ఇవి తొడిగేటప్పుడే కొంచెం కష్టంగా అనిపించిద్ది. అసలు ఫస్ట్ తొడిగేటప్పుడైతే నాకు రాలేదు, అసలు ఎలా పెట్టాలా ఏందని అర్థం కాలేదు. తర్వాత అయితే ఇంకా అర్థమైంది. దిండు కొంచెం లూజ్గా ఉంది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.